రైట్. 2009లో చేవెళ్ళ సంబంధించి కూడా ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులపై మీరేమంటారు? నేనేమంటున్నా, ఇంతకుముందు నేనేం చెప్పినా కొన్ని ప్లేస్లలో ఎవరు లేదన్నప్పుడు, ఎవరు ముందు రానప్పుడు కంపల్సరీ వేసిన నేను అప్పటికే ఎమ్మెల్సీ ఉండి ఇంకో ఎంపీలు నిలబడద్దు, నేను ఎమ్మెల్యేలు నిలబడద్దు, అయినా వేసిన నేను. ఇప్పుడు మీరు చూడాలి, జ్ఞానేశ్వర్ ఒకేసారి 2-3 ఇష్యూల మీద ఎట్లా చూస్తాను. 24 తారీఖు మా కొడుకుది పెళ్ళి ఉండే, అయినా ఎలక్షన్లు నిలబడ్డా నేను. ఇప్పుడు మంచి అవగాహన లోపం అనేది ఉండవద్దు. మనం చేసినటువంటి పనితీరు మనం ఎట్లా మొబిలైజ్ చేయగలుగుతాం, ఏమి చేయగలుగుతాం అనేది దాన్ని మీకు నిర్ధారణ మొన్న చేవెళ్ళ కేసీఆర్ గారు వచ్చినటువంటి మీటింగ్ సభ, తెలంగాణ మొట్టమొదటి సభ, ఎలక్షన్ సభ చేవెళ్ళలో జరిగింది. మీ అందరు కళ్ళ కట్టినట్టుగా చూసిండ్రు. అసలు మేము వెహికల్స్ ప్రొవైడ్ చేయలేకపోయినాం, అంత జనం. ఎటు చూసినా పోలీస్ కావాలని మెడికల్ కాలేజ్ అవతల ఆపించారు బస్సులను. మీటింగ్ ఆడికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అవతల ఆపుతారా? అయినా నడుచుకుంటూ వచ్చారు. లోపల ఉన్న జనం కంటే 3-4 రేట్లు బయట ఉన్నారు. ఎక్కడ బస్సులకి వెళ్ళి దిగకుండా బస్సులను మలిపించేసి ఆడికెళ్ళి పోలీసులు. ఇవన్నీ అయినా ఎప్పుడైనా కానీ ప్రజలు అనుకుంటే, జనం అనుకుంటే, జనం మన కసితోనే వచ్చిందండి. ఆ కసి ఏంటంటే కాసాని జ్ఞానేశ్వరుని గెలిపించుకోవాలి. రైట్. వేరే తాటే లేదు ఆడ. రైట్. అలానే ఇప్పుడు మీరు చేవెళ్ళ బహిరంగ సభ గురించి మాట్లాడారు. ఆ బహిరంగ సభ తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్? ఏం జరగబోతుంది మాకు ముందే తెలుసు కదా. ఇప్పుడు జనము ఎంత వస్తారనే నేను ముందే చెప్పిన. ఇంకా ఎక్కువ వచ్చిన జనాన్ని బయట వెయిట్ చేశారు, బస్సులకి వెళ్ళి దిగనివ్వలేదు. ఈయన ఫుల్ అయిపోయింది, జనం మలుపుకొని మమ్మల్ని పంపించారు. అంటే అలాంటిది ఈరోజు ఆ రోజు కాదండి. నేను 2003లో ఒక కులం మీటింగ్ పెట్టిన, ముద్రాల మీటింగ్. పేరెంట్ గ్రౌండ్ నింపినాం. పేరెంట్ గ్రౌండ్తో పాటు పరిసర ప్రాంతాలంతా దిగ్బంధం అయిపోయింది. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతం అంతా దిగ్బంధం అయిపోయింది. ఒకే కులం. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇప్పటిదాకా, పొలిటికల్ పార్టీలు భయపడే అటువంటి గ్రౌండ్ అది. ఒక కులం పెట్టినాం. 93 కులాలు వస్తే ఏమైపోతుంది చెప్పండి. కనుక జనంలో మార్పు వచ్చింది, యువతరంలో మార్పు వచ్చింది. అలాగని ఓసీలలో కూడా మార్పు వచ్చింది. కరెక్టే కదా వాళ్ళు అడిగేది, మనం ఇవ్వాలన్న తపనతో వచ్చింది. ఈరోజు చేవెళ్ళ ప్రాంతంలో కాసాని జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి పంపించింది. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? సబితా రెడ్డి గారు. మిగతా 7 మంది ఎమ్మెల్యేలు తప్పకుండా ఈసారి బీసీకి 7 మేము గెలిపిస్తామని. దాని ప్రకారంగానే వాళ్ళు 24 గంటలు పనిచేస్తారు. నాకంటే ఎక్కువ పని చేస్తున్నాను సబితా రెడ్డి గారు. పని చేస్తారు, గెలుపు తథ్యమనే దిశలో తీసుకొచ్చారు. నువ్వు పనిచేసే వాళ్ళు సబ్బండ వర్గాలన్నీ అందుగురించి అంటున్నా. అన్ని కులాలతో కూడుకున్నటువంటి సబ్బండ వర్గాలు కాసాని జ్ఞానేశ్వర్కు పనిచేస్తారు. రైట్. అయితే ఇప్పుడు మీరు అన్న వాటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్కి టికెట్ ఇచ్చారనేది ప్రత్యర్థులు చేసినటువంటి ఆరోపణలపై మీరేమంటారు సార్? ఆరోపణలు జరుగుతూనే ఉంటాయమ్మా, చెప్తూనే ఉంటాడు. ఆడరాక పాత గజ్జలని చెప్పేతోడికి మరి వేరే పని ఉండదానికి అవే చెప్తుంటాడు. ఖుద్దు అతను ఏం చేయడం మళ్ళీ చెప్పేవరకే వాళ్ళు. అదే కాకుండా మీరు చూడాలి, గమనించాలి, ఫీల్డ్లో కూడా ఎక్కడైనా సరే కాసే చెట్టుకే రాళ్ళు కొడతారు. అవును. తుమ్మ చెట్టుకే కొడతాడండి, అవునా కదా? అందుకుంటే జనంలో మనం పని చేసుకుంటూ పోవాలి. కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి, అందుకొచ్చే ఆ కమిట్మెంట్ కానీ, ఆ శక్తి కానీ, ఆ వ్యక్తి కమిట్మెంట్లో లేకపోతే, గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, వ్యవసాయదార కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఏదైతే తెలంగాణకు అవసరం అనే మూమెంట్ లోపల ఎప్పుడైతే నీళ్ళది ఒక దగ్గర తీసుకొచ్చిండో, భగీరథ అనేది ప్రతి ఇంటింటికి నీరు తీసుకొచ్చింది. ఆ నీరు ఇప్పుడు ఎందుకు పొందేది? మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ఎక్కువ వ్యత్యాసం లేదు కదా.
ఇలాంటి కాలం పోయినటువంటి సందర్భం గతంలో కూడా ఉంది, టీఆర్ఎస్లో కూడా. టీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా వచ్చింది. అప్పుడు మిషన్ భగీరథాన్ని పెట్టి ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చిన సందర్భం. ఇప్పుడు మనది ఎట్లుందంటే మన చుట్టూ చెరువులు, ఇక్కడ కృష్ణ కానీ అక్కడ గోదావరి కానీ పారుతున్నటువంటి సందర్భాలు. గోదావరికి వచ్చే వరకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వాటికి ఒక నిర్దిష్టం ఉంది, ఇన్ని వాటర్ ఇక్కడ ఇవి వాటర్. అదే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు ఇక్కడ లిమిట్ లేదు. ఆ నెల 15 రోజులే నువ్వు వాటర్ వాడుకోవాలి, లేకపోతే సముద్రంలో పడతాయి. దానికి ఎవరు చేశారు? ఎవరు చేయనటువంటి సాహసం అది. అంటే డైరెక్ట్ ఈ లోవల్ ఉంటుంది, ఇట్లా మీదికెళ్ళి వస్తుంది, మళ్ళీ కిందికెళ్ళి నీళ్ళు మీదికి ఎక్కించారు. దానికి భగీరథ అని పేరు పెట్టారు. పాతాళ గంగను మీదికి తీసుకొచ్చినట్టు. దాంట్లో చాలా పెద్ద సైంటిఫిక్ ఉంది. దాని మీద కామెంట్ కూడా చేస్తారు. వాళ్ళకి తెలియదు, మరి ఏం చేద్దాం, ఎప్పుడు చేయాలన్న తపన లేదు. మీరు అందుగురించి ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఏ పని చేయడు చూడు, ఆఫీసర్గా వచ్చి అదేవిధంగా పొలిటికల్ కూడా వచ్చి సప్పుడుగా కూర్చొని సినిమాలు చూసుకుంటూ కాలం గడిపి దిగిపోతాడు. ఆయనకేముండదు, ఆయన ఏం పని చేయడు. కనుక పొలిటికల్ లీడర్లు ఎవడన్నా పని చేసేందుకు పోతే మానవుడు తప్పులోపులు ఉంటాయి, ఆ తప్పులు ఎత్తి చూడడానికే ఇలాంటి వాళ్ళు ఉంటారు. అతను ఎంత మంచి పని చేసినా అనేది చూడరు. అందుకోసం నేను ఏమన్నా సమాజం లోపల పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. అంటే దానికి వాళ్ళు ఇచ్చే సమాధానాలు కూడా వేరుగా ఉన్నాయి. సమాధానం అండి, అదే ఒక టైం పీరియడ్ అనేది లేదు. ఎందుకు ఎట్లా పెట్టా, నువ్వు ఎందుకు చెప్పినావు, మరి నీకు తెలియదా ఎన్ని రోజుల తర్వాత ఇస్తా? అప్పుడు అదే చెప్పు, 9 తారీఖు ఇస్తా, లైన్ కట్టుర్రి, చెక్కులు వేసుకొని బ్యాంకులలో. ఎందుకన్నావు? జిమ్మదారు వ్యక్తి, ఒక పొలిటికల్గా ఒక పార్టీకి అధ్యక్షుడు అయిన వ్యక్తివి, నేను రేపు గెలవగానే 9 తారీఖు ఇస్తాను అంటే గెలవని ఆయనకు క్లియర్, వాళ్ళకు కాంగ్రెస్ రాదని.